ప్రియులారా, నజరేతులో మరియా అనే ఆవిడ ఉంది. బెత్లెహేములో యోసేపు అనే ఆయన ఉన్నాడు. బెత్లెహేములో పనులేమి లేవేమో, నజరేతు వచ్చేసాడు. ఎవరు? యోసేపు గారు వచ్చేసి వడ్రంగి పని చేసేస్తున్నాడు. చెక్కలో రుద్దేస్తున్నాడు, చెక్కలో కోసేస్తున్నాడు, చెక్కలో మొత్తం చెక్కేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి ఎప్పుడు చూశాడు ఎవరిని? మరియమ్మని ఇష్టపడ్డాడు. అమ్మ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలనుకున్నాడు. సూట్ అయిపోయింది మరియమ్మ. అయితే పెద్దలు తీసుకొని వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళి మాట్లాడాడు. ప్రధానం అయిపోయిన తర్వాత యూదులు ఇప్పుడు కూడా యెరూషలేములో అంట యూదులకి ఈ సంవత్సరంలో పలానా రోజు ప్రదానం చేశారంటే మళ్ళీ వచ్చే సంవత్సరం అదే రోజు వరకు కూడా పెళ్ళి ఆ రోజే చేయాలంట. ప్రధానానికి పెళ్లికి సంవత్సరం గ్యాప్ ఉండాలంట. అర్థమవుతుందమ్మా? పెళ్లికి ప్రధానానికి సంవత్సరం గ్యాప్ ఉండాలి. ఇప్పటికీ ఉంది ఆ యూదుల ఆచారంలో కూడా. అందువల్లనే ఆ ప్రధానం అయింది కానీ ఇంకా పెళ్లి అవ్వలేదు. ఎవరికి? మరియకు, యోసేపుకి. ఈలోగా దేవదూత వచ్చేసింది. దేవదూత మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. ఏంటని కంగారైపోతుంది, భయపడిపోతుంది. భయపడకు అని దేవదూత మరియకు చెప్పిన మాటలు ఏంటంటే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చదువుదాం. మరియకు చెప్పిన మాట మొదటి అధ్యాయంలో ఉంది. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. మరియతో చెప్పింది దేవదూత, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు, నీ కుమారుడు అనబడటో దేవుని కుమారుడు అనబడతాడని మరియకు దేవదూత చెప్పింది. మరియా, నేను పురుషుని ఎరిగిన దాన్నే, ఇది ఎలా జరుగుతుంది అని సందేహపడుతుంది, నమ్మట్లేదు మాటని. అయితే దేవదూత మరియకు చెప్పిన మాట, ఇదిగో మరియా, నేను చెప్తే నువ్వు నమ్మక్కర్లేదు. నేను ప్రభు వర్తమానము తెచ్చిన దాన్ని, దేవుడి నుండి వచ్చిన దూతను. అయితే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. మనుషులు చెప్తే అది జరగవచ్చు, జరగపోవచ్చు. కానీ దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా అది జరుగు తీరుతుంది. నువ్వు నమ్ము, నమ్మకపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరియలో ఒక గొప్ప లక్షణం, నమ్మింది. అయ్యో, మరి ఏమండే, పెళ్ళి అవ్వకుండానే గర్భవతి అయిందంటే ఊరంతా ఏమంటారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఏమంటారు? అయినా కూడా ఏదైతే అది అనుకుంటారో, నాకు దేవుడు కావాలి. అప్పటికే చాలా మంది కన్యలంట ఆ యొక్క దేవునికి వాళ్ళ గర్భం ఇవ్వాలని చాలా మంది ఎదురు చూస్తున్నారంట, ఆశించారంట. కానీ ఎవరికి ఆ ధన్యత దొరకలేదు. ఒక్క మరియకు మాత్రమే ఆ ధన్యత దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఈ ప్రసంగం యొక్క హెడ్లైన్ ధన్యురాలైన కన్య మరియ అని పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ధన్యురాలైన కన్య మరియ. ధన్యురాలైంది. ఎందుకు అయింది ఆవిడ? ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించెను. అంటే ప్రభువు ఆమెకు ఏదైతే చెప్పాడో
అది నెరవేరిందా నెరవేరలేదా? నెరవేరింది. నెరవేరింది కనుక నమ్మిన ఆమె ధన్యురాలనబడింది. నమ్మింది ఆవిడ. అయ్యో నాకు వద్దు అని అనలేదు. దేవదూత చెప్పగానే లోబడింది. దేవదూత మరొకటి చెప్పింది, ఇదిగో నీ బంధువురాలైన ఎలిజబెత్ తన యొక్క వృద్ధాప్యమందు కుమారుని గర్భంలో ధరించుకుని ఉన్నది. ఆవిడకి ఇప్పుడు 6వ మాసం అని కూడా చెప్పింది. చెప్పి దేవదూత మరియ దగ్గర నుండి వెళ్ళిపోయింది. ఈలోగా మన యోసేపు గారి దగ్గరికి వెళ్తాం. మరియను కోసేపు పక్కనెట్టండి. యోసేపు గారు ఏంటి తెలిసిన వర్తమానం, గర్భవతి అయిందని. కానీ యోసేపు నీతిమంతుడని బైబిల్లో ఉంది. ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా, అంటే ఎవరికి తెలియకుండా విడిచిపెట్టేద్దాం అని అనుకున్నాడు. కొంతమంది ఏం చేస్తారు, అలరాలర చేసేస్తారు. నేను ఎంత ప్రేమించాను, నేను ఎంత చూశాను, ఎంత ఇచ్చాను, ప్రధానంలో ఏమి ఇచ్చాను, మరి ఏమేమి ఇచ్చారు ఏమో రాయాలి కదండి బైబిల్లో. అవి ఏం రాయలేదు. ఏమి ఇచ్చుకున్నారో ఇచ్చుకోవడం ఉంటాయి కదా, అవి ఏం రాయలేదు. మనకు అవసరం లేదు కాబట్టి రాయలేదు. అయితే ఈ యొక్క యోసేపు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి తెలిసింది వార్త. కానీ ఎవరితోనూ సంబంధం పెట్టుకున్నట్టు, ఎవరి వల్ల గర్భవతి అయినట్టు కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పుకోవట్లేదు. మంచి పేరే ఉంది మరియకి. అయితే ఆమెను అవమానపరచడం ఇష్టం లేక విడిచిపెట్టేద్దాం మెల్లగా అని అనుకున్నాడు. అనుకుంటూ పడుకున్నాడు. ఏం చేశాడు? ఇక్కడ చాలా మంది పడుకుంటున్నారమ్మా. అమ్మలేరా? పడుకోకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే ఎవరికైనా నిద్ర పడుతుంది ఆ టైంలో? ఆవిడేమో గర్భం ధరించింది. ఆ సమయంలో నిద్ర పడుతుందా? పట్టదు. నిద్ర పోవాలన్నా కూడా నిద్ర పట్టదు. మరి యోసేపుకి నిద్ర పట్టింది. ఎందుకంటే మరి కథ ముందుకు వెళ్ళాలి. కథ ముందుకు వెళ్ళాలంటే ఆయన నిద్ర పట్టాలి. నిద్ర పట్టింది. స్వప్నంలో దేవదూత ప్రత్యక్షమైంది. చెప్పింది యోసేపుకి, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన జరిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు అను మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. క్రీస్తు అభిషక్తుడు. యేసు క్రీస్తు అంటాం మనం. అంటే రక్షకుడు, అభిషక్తుడు రెండు ఉన్నాయి ఆయనకి. ఆయన నామములు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నాయి ఆయన పేర్లు. ఇప్పుడు వద్దులే, టైం లేదమ్మా. మన నిద్ర వచ్చేస్తే పంపించారు కదండి. మరి రోజంతా ఆరాధించాలి 12 గంటల వరకు. మరి ఎవరుంటారో చూస్తారు 12 గంటల వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేంటి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతానన్నారు, 12 గంటల వరకు ఎదురు చూస్తున్నారేంటి అని అంటున్నారు ఏంటని కొంతమంది ఆలోచిస్తున్నారమ్మా. అమ్మ పంపించేస్తానమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళాలి, నేనేమో భీమవరం వెళ్ళాలమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది ఏమైనా మన యొక్క యోసేపు గారికి ఆ యొక్క దేవదూత చెప్పింది. చెప్పిన వెంటనే వెళ్ళి చేర్చుకున్నాడు. ఎవరిని? మరియను. ఎవరని చేర్చుకుంటారండి? కొంతమంది చెప్పినా కూడా ఒరే పోనీలో చేసింది, ఏదో చేసింది తప్పు చేసిన వాళ్ళ గురించి చెప్తున్నారు, మరి గురించి కావట్లేదు. తప్పు చేసింది కదా వదిలే, తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు? వెళ్ళి చేర్చుకోరంటే లేదు, నేను క్షమించనంటే క్షమించనంట. యోసేపు తల్లిదండ్రులు ఉన్నారు. యోసేపు కూడా కుటుంబం ఉంది. యోసేపు వేరే ఊరు వాడైనా కూడా ఆ ఊరు వారు ఏమంటారో యోసేపు భయపడలేదు. అలాగే కుటుంబీకులు, ఎరా అమ్మాయి దొరికిందా, మేము చూసి పెడతాం కదా, మంచి పిల్లల్ని మేము చూసి పెడతాం కదా అని అనుండొచ్చు. అయినా కూడా యోసేపు భయపడకుండా మరియను చేర్చుకున్నాడు. యోసేపు కూడా ఆ యొక్క దేవుని మాటకు లోపడ్డాడు.
దేవునికి విధేయుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈనాడున్న మనము కూడా దేవుని మాటలు నమ్మాలండి. ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు నేనైనా, అలాగే మాస్టర్ వసంత్ కుమార్ గారైనా, ఆనంద్ ప్రేమ్ గారైనా, ఎవరైనా కూడా మా మాటలు మేము చెప్పం. దేవుని దగ్గర నుంచి వచ్చే మాటలే మేము చెప్తాం. దేవుడు ఏది చెప్పమంటేనే అది చెప్తాం. అంతేగాని మీరు పాడవాలని ఎవరూ చెప్పరు, ఏ దైవజనుడు చెప్పడు. మీరు బాగుండాలి, మీరు ఆశీర్వదించబడాలని ప్రతి దైవజనుడు కూడా దేవుని వాక్యమును తీసుకొచ్చి మీకు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే మానండి. దేవుడు చెప్పమన్నదే మేము చెప్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మిన మరియా ధన్యురాలైపోయింది. నమ్మింది ఆవిడ, తన గర్భాన్ని దేవుని కొరకు ఇచ్చేసింది. అక్కడ ఐక్యత కూడా కనపడుతుంది. మరియా దేవునితో ఆ యొక్క సంబంధం దేవునితో కలిగి ఉంది, సహవాసం కలిగి ఉంది. మనం ఎవరితో సహవాసం కలిగి ఉన్నామో మీరు ఆలోచించుకోరండి. కొంతమంది మనుషులతో సహవాసం కలిగి ఉంటారు, కొంతమంది బంధువులతో, లేకపోతే భర్తతో, లేకపోతే భార్యతో, లేకపోతే చంటి బిడ్డలతో సహవాసం ఎక్కువగా ఆ యొక్క ప్రేమ కలిగి ఉంటారు. మంచిదే, కాదన్న కానీ అంతకంటే గొప్పది దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మరియా తన గర్భమును పరిశుద్ధాత్మ ఆ యొక్క గర్భమును తాకగా మరియకు గర్భఫలం వచ్చింది. పరిశుద్ధాత్మ మరియను కమ్ముకుంది. పరిశుద్ధాత్మ వల్లనే మరియ గర్భవతి అయింది. కనుక దేవునికి మరియకు ఉన్న సహవాసం అంత దూరం తీసుకెళ్ళిపోయింది. మీకు దేవునికి ఎంత సహవాసం ఉందో మీ జీవితాన్ని బట్టి చెప్పవచ్చు. మీరు బాగా ప్రార్థన చేసేవారైతే దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. మీరు బాగా దేవునితో సహవాసం కలిగి ఉంటే మీ కుటుంబంలో సమాధానం, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా శాంతి సమాధానాలు కూడా మీతో, కృపాక్షేమాలు కూడా మీతో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడే నమ్మకం అనేది వస్తుందమ్మా. మనుషులు నమ్ముతారు, చాలామంది మనుషులు ఏదో చేస్తాడు, ఆయన ఇస్తాడు డబ్బులు అని ఆశపడుతూ ఉంటారు. దావీదు తన యొక్క గ్రంథంలో 118వ కీర్తన 8-9 వచనాల్లో మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడు. బైబిలే చెప్తుంది, మనుషులను నమ్ముకోవడం కన్నా, రాజులను నమ్ముకోవడం కన్నా యెహోవాను, దేవుని మీద ఆధారపడడం మంచి పని అమ్మది. మీకు అందరికి అదే చెప్తున్నాను. ఏ మనిషి మీద మీరు ఆధారపడకూడదు, ఏ మనిషి మీద దగ్గర కూడా మీరు చేయి చాపకూడదు. ముందు దేవుని దగ్గర చేయి చాపండి. దేవుడే మీకు కావలసినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు భూమి ఆకాశములన్నిటినీ సృష్టించిన వాడు. దేవుడు అంటాడు, భూమి దాని సంపూర్ణతయు నావే, భూలోకమును దాని నివాసమయు నావే. అంటే దేవుడు భూమిని ఆకాశమును సృష్టించిన వాడు. కుర్రోడు ఆది కాండంలో దేవుడు మంటితో బొమ్మను చేసి దాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనే వాక్యాన్ని చదివాడు కుర్రోడు. చదివినోడు చదివినట్టుకుంటారు కదా. నేను కూడా మనిషిని చేయాలని, దేవుడు చేసినట్టు చేయాలని అనుకున్నాడు. మట్టితో బొమ్మను చేద్దాం అనుకున్నాడు, కానీ మట్టితో బొమ్మను చేయలేక మార్కెట్లోకి వెళ్ళి ఒక మంచి బొమ్మను కొనుక్కొచ్చుకున్నాడు. కొనుక్కొచ్చుకొని బొమ్మను అట్టుకొని ముక్కులో గాలు తీస్తున్నాడు. వచ్చేద్దని ఎంత చూసినా బొమ్మకు గాలి రావట్లేదు. ఈలోగా ఆడి ఫ్రెండ్ ఒకడు వచ్చాడు.
ఆడు ఈడి కంటే తెలివైనడు. ఒరే నీ గాలి సరిపోతురా, సైకిల్ పంపు గాలెట్రా అన్నాడు. తీసుకొచ్చి ముక్కులో పెట్టేసి ఆ పంపు ఒకడో కొట్టేస్తాడు. దేనికి? ప్రాణం వచ్చేయాలి. కొట్టేస్తుంటే కొద్దిసేపటికి ఆ బొమ్మాయిని చూశారు, ముక్కు 3 ముక్కలైపోయింది. ఈలోగా చెవులో పెట్టాడు. చెవిలో పెట్టినా కూడా మనిషికి ఊపిరి రాలేదు, ప్రాణం రాలేదు. ఈలో ఇంకొకడు వచ్చాడు. ఏంట్రా ఏం చేస్తారంటే దేవుడు చేసినట్టు చేస్తున్నాం అన్నాడు. ఒరే మీరు దేవుడు చేసినట్టు మీరు చేస్తారా? మీరే దేవుళ్ళు అయితే ఇంకా ఆయన ఎందుకురా అని అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుషులు ఎవరు దేవుళ్ళు కాదు, దేవుడు చేత సృష్టించబడిన వాడే మనిషిని చాలా మంది దేవుళ్ళు చేసేస్తున్నారండి. దేవుడికి చెందవలసిన మహిమను మనుషులకి వెళ్ళిపోతుంది. కనుక ఏ మనిషిని మనం పూజించకూడదు, ఏ మనిషిని మనం గణపరచకూడదు, కానీ దేవుణ్ణి మాత్రమే మనం గణపరచాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మనలను సృజించిన వాడు. దావీదు గారు 18వ కీర్తన అంటాడు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. అంటే మనిషికి బలం ఎవరో? యెహోవా. యెహోవా అనే పేరునకు మోషే అడిగాడు, ప్రభువా మరి నేను వాళ్ళకి చెప్తాను నీ గురించి, ఆయన పేరు ఏంటంటే అడిగితే నేనేం చెప్పను అని మోషే అడిగినప్పుడు మోషేతో చెప్పాడు దేవుడు, ఇదిగో మోషే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఆయన ఎల్లప్పుడూ కూడా అనువాడు. ఆయన కనుక అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరియా దేవుని గురించి తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క భక్తిలో పెరిగింది, క్రమశిక్షణలో పెరిగింది, దేవుని యొక్క ఆ యొక్క భక్తిలోను ప్రేమలోను పెరిగింది. అందుకే దేవదూత వచ్చి చెప్పింది, ఏమండి పరిశుద్ధాత్మ ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసా? ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ అనేది ఉంటుంది. మరియలో ఒక ముఖ్యమైన ఉద్దేశం పరిశుద్ధత మరియలో ఉంది. దేవుని మీద నమ్మకం ఉంది, ఎందుకంటే నమ్మింది దేవుని మాటను, అందుకే ధన్యురాలైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరియా ధన్యురాలైపోయింది కాబట్టి దేవుడు ఆమె జీవితంలో ఏం చేశారో కూడా 2-3 వచనాలు చదువుకొని మనం ముగించేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఇది మనందరికీ తెలిసిందే. యేసు ప్రభు వారు అలాగే యేసు తల్లి అయిన మరియా ఆయన శిష్యులందరూ కూడా కానా అనే ఊరిలో వివాహం జరుగుతుండగా వెళ్ళారు. వివాహంలో వాళ్ళకి ద్రాక్షారసం ఇచ్చుకుంటారు, ముందు ఇస్తారు, తర్వాత కూడా ఇస్తారు ద్రాక్షారసం. అయితే ఆ ద్రాక్షారసం లోటు వచ్చేసింది. మరియకు తెలుసు యేసు ప్రభు ఎవరు, ఆయన కుమారుడని మరియా ఏ రోజు అనుకోలేదు. నా కుమారుడే, నా కొడుకే అని ఏ రోజు అనుకోలేదు. ఈయన రక్షకుడు, ఈయన దేవుని కుమారుడు అని మరియా విశ్వసించింది. కనుక మరియా ఆ యొక్క మనవి చేసింది, ఇదిగో ప్రభువా మరి ఇలాగా ద్రాక్షారసం అయిపోయింది, మరి నీవే ఏదైనా చేయాలి, ఎందుకంటే పెళ్లిలో మరి అందరికీ చెడ్డ పేరు వస్తుంది, కనుక నీవు చేయగలవని, యేసు ప్రభు చేయగలడని మరియా నమ్మింది. నమ్మి దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పింది. యేసు ప్రభు వారు ఒకే ఒక మాట అన్నారు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకాను రాలేదు. దేవునికి కూడా ఒక సమయం ఉంటుందమ్మా, దేవునికి కూడా ఒక సమయం ఉంటుంది. మీ జీవితంలో
ఏదైనా జరగాలి ఇంకా జరగలేదు అని మీరు బాధపడుతూ ఉంటారు. దేవుడు కూడా దేవుని సమయం ఉంది. దేవుడు తగిన సమయం అందు ఆయన హెచ్చిస్తాడంటమ్మా. దేవుడు తగిన సమయం అందు హెచ్చించునంట. కనుక తగిన సమయం వచ్చే వరకు కూడా ఎదురు చూడాలి. చాలా మంది విశ్వాసులు మా జీవితంలో ఏదైనా మా పిల్లకి ఉద్యోగం వస్తే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, లేదా మా కొడుక్కి మంచి పెళ్ళి జరిగితే దేవుణ్ణి నమ్ముకుంటాను అంటారు, ఏదో కార్యం జరిగితే దేవుణ్ణి నమ్ముకుంటాను అంటారు. కానీ పోయి ప్రార్థన చేస్తాం మేము, ప్రభువా ఏదో ఒకటి చేయనాయన, జీవితంలో కార్యం జరిగించునాయన అని ప్రార్థన చేస్తాం. బైబిల్లో దేవుడు వాళ్ళు నమ్ముకోమను, నేను చేయకపోతే అప్పుడు అడగండి అంటారు. వాళ్ళని నమ్ముకోమను, చేయకపోతే అప్పుడు అడగండి అంటారు. మీరేమో చెయ్యండి, చేస్తే నమ్ముతా ఉంటారు. ఆయన ఏమంటాడు, ముందు నమ్మండి తర్వాత చేస్తాం. మధ్యలో ఎవరిని అడిగిపోతారండి? వసంత కుమార్ గారు చెప్పాలి. మీరు మధ్యలో ఎవరిని అడిగిపోతారు? దేవునికి ప్రజలకి మధ్యలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మధ్యలో పాస్టర్ గారికి నలిగిపోతున్నారు. మరి ఏం చేస్తాం? దేవుని మాటని ఎలాగో వినాలి కాబట్టి మీ అందరికీ చెప్తున్నాం అమ్మా, మీరు దేవుణ్ణి నమ్మండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేయకపోతే అప్పుడు అడగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానుల్లో నాకు నచ్చిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వారి సాగిల పడి నమస్కారం చేసి పూజించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాగిల పడ్డారు. చిన్నోడు మనం పెద్దోళ్ళు, మనకు జ్ఞానం ఉంది, ఆయనకి జ్ఞానం లేదు అని అనుకోలేదు. తగ్గించుకొని దేవుణ్ణి ప్రార్థించారు, దేవుణ్ణి పూజించారు. దేవునికి స్తోత్రం. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. అందరూ చెప్పండి. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారమ్మా. మరి కొంతమంది ఆరాధించట్లేదే, దేవుని స్తుతించట్లేదు. పోనీలా, మీరు స్తుతించినా స్తుతించకపోయినా మీ తరపున నేనే స్తుతించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే దేవుని స్తుతిస్తారో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని సూచక క్రియలు, అద్భుతాలు ఆ స్థలంలో జరుగుతాయి అంటాం. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా స్తుతిస్తూ ఉండగా ఆ యొక్క గోడలు కూలిపోయింది. కనుక మనం స్తుతిస్తుండగా మన జీవితంలో ఉన్న ప్రతి శ్రమ గాని, ప్రతి కష్టము గాని కూలిపోవాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మరియ నమ్మింది, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏమని, ద్రాక్షారసం లోటైందని. దేవుడు మరి అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అన్నప్పుడు ఆ యొక్క పని వారిని చూసి
ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. చేయుడన్నాడు. అంటే ఇంకా నమ్మకం ఉంది ఆవిడికి. ఆవిడ చేసిన మనవి, ద్రాక్షారసం అనే లోటు వచ్చినప్పుడు ఆ మనవి దేవుడు నెరవేరుస్తాడు, దానికి ప్రతిఫలం ఇస్తాడని వారితో విశ్వాసంతో ఆయన మీతో ఏం చెప్తే అది చేయండి అని ఆ పనివారిని చూసి అన్నప్పుడు యేసు ప్రభు వారు వారితోటి చెప్తున్న మాట, ఆ బాణలను, ఖాళీగా బాణలు ఉన్నాయి అక్కడ, నీళ్లతో నింపమన్నాడు. నింపమని అప్పుడు ఆ యొక్క బాణలో ఉన్న నీళ్ళని పోయమన్నారు. పోయమనగానే నీళ్లు ద్రాక్షారసంగా అయిపోయినాయి. అందరూ ద్రాక్షారసం తీసుకున్నారు. అక్కడ లోటు లేదు. మరియా ప్రార్థించింది, మరియా మనవి దేవుడు ఆలకించాడు. ఎందుకని? మరియా నమ్మిందమ్మా. మరియా నమ్మింది కనుక ఆమె యొక్క మనవి దేవుడు ఆలకించాడు. మీరు కూడా ఎంతో కాలం నుంచి ప్రార్థన చేయొచ్చు. ఏ పరిస్థితి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారో, ఏ విషయం కొరకైతే మీరు ప్రార్థన చేస్తున్నారో అది మీకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ దేవుడు చెప్తున్న మాట, దేవుని సమయం వచ్చే వరకు కూడా మీరు వేచి ఉండండి. విశ్వాసంతో ఆ పని జరుగుతుందని అనండి, నీ నోటి మాటతో అనండి. మరి అనిందా లేదా? ఆయన మీతో చెప్పునది చేయుడన్నది. కనుక మీరు కూడా విశ్వాసంతో ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, దేవుని ఏదైతే అడుగుతున్నారో అది మీ జీవితంలో జరుగుతుందని నమ్మిన ఎడల దేవుడు ఆ మార్తా మరియల ఇద్దరికి చెప్తున్న మాట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. అంటే నమ్మితే ఏం చూస్తారట? దేవుని మహిమ చూస్తారు. కనుక నమ్మింది కనుక ఆ యొక్క మరియ మనవి దేవుడు ఆలకించాడు. మరొక మాటను మనం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం, 19వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుదాం. 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండిరి. చాలమ్మా. ఇక్కడ యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నారు. ఆ దారిలో వెళ్తూ ఉండగా స్త్రీలే కనిపించారు ఆయనకి. అందుకే అమ్మలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం. నాకు అక్కడ బాధేసింది. అయ్యలారా అనొచ్చు కదా, దేవుడికి పక్షపాతమా? అమలారా అన్నప్పుడు అయ్యలారా అని కూడా అనాలి కదా. అమలారా, అయ్యలారా, నా కోసం ఏడవద్దని. ఎందుకంటే మా మగవాళ్ళు అక్కడ లేరు, అక్కడ లేరు, ఎక్కడ కూడా లేరు. మా ఎంతమంది ఉన్నాం? 4, 5, 6, 7, 8 మంది ఉన్నాం. బయట ఒక 2 ఉన్నారు. మొత్తం 10 మంది. మగవాళ్ళు ఎక్కువ, పురుషులు ఎక్కువ, స్త్రీలు ఎక్కువ. స్త్రీలే ఎక్కువ. అక్కడ కూడా సిలువ దగ్గర కూడా స్త్రీలే ఉన్నారు. మా ఊడు ఒకడు ఉన్నాడు. ఎవరి పేరు? ఆయన పేరు యోహాను. యేసు ప్రేమించిన శిష్యుడు అంట ఆయన పేరు. యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను అని ఆయన ఒక్కనే ఉన్నాడు. ఒక ఆయన ఉంటే ఆయన జనాభా లెక్కలో నుంచి యేసు ప్రభు తీసేశాడు. అమ్మలారా, అందరూ ఏడుస్తున్నారు. స్త్రీలందరూ ఏడుస్తూ ఉండగా ఆ స్త్రీల వైపు చూసి నా గురించి అనొద్దు, చూసి మీ పిల్లల కోసం ఏడవండి చెప్పాడు. దేవునికి స్తోత్రం. సిలువ దగ్గర ఉన్నారు ఎవరు? మరియా, అలాగే కొంతమంది స్త్రీలు, అలాగే మన యోహాను గారు, యేసు తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉంది. మరి యేసు ప్రభు చనిపోతుంటే మరి తల్లి ఏమైపోతుంది? తల్లిని ఎవరు చూస్తారు? తల్లి ఏమో ఏడుస్తుంది, సిలువ వేసేసారు, ఏం చేయనారని. తల్లికి బాధే కదా. తల్లి ప్రేమ ఈ లోక ప్రేమలన్నింటిలో కూడా గొప్పదంటారు. ఎందుకంటే తల్లి ప్రేమించినట్టు ఎవరూ ప్రేమించలేరు. తల్లిని మించిన దైవం లేదని కూడా సూక్తం బైబిల్లో లేదు. తల్లిని మించిన దైవం లేదు. ఎందుకంటే దేవుడు తర్వాత దేవుడు అంత మనిషి తల్లి అంటారు. అయితే తల్లి కాబట్టి ఎంతో బాధతో సిలువ దాకా వెళ్ళింది. సిలువ దగ్గర కింద ఏడుస్తూ ఉంది.
అప్పుడు దేవుడు మరి ఆయన బాధ్యత ప్రకారం మరి ఆయన చనిపోతే ఆయన తల్లిని ఎవరు చూస్తారు? యోసేపు గురించి బైబిల్ ఈ సంఘటనలోనే చెప్తుంది. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో అప్పుడే ఆయన తండ్రి గురించి చెప్పారు, కానీ తల్లి గురించి మాత్రం చివరి వరకు ఉంది తల్లి. యోసేపు తర్వాత ఉన్నాడో చనిపోయాడో ఎక్కడున్నాడో కూడా రాయబడలేదు. యేసు తల్లిని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి, ఇదిగో నేను లేనని నువ్వు బాధపడకమ్మా, ఇదిగో యోహాను ఉన్నాడు కదా, ఆయన నాలాగే కుమారుడిలాగే నిన్ను ప్రేమించి నిన్ను చూస్తాడు అని తల్లికి చెప్పాడు. అలాగే యోహానుకు కూడా, యోహాను ఇదిగో నీ తల్లిని చూసుకున్నట్టు ఆమెను చూసుకోవాలి అని యోహానుకు కూడా దేవుడు చెప్పాడు. గమనించండి, యేసు ప్రభు చనిపోతే ఇంకా ఈవిడికి ఇంక దిక్కు ఎవరు లేకపోవచ్చు, ఎవరు చూస్తారనేది కూడా తెలియదు. కానీ దేవుడు ఆమెను ఆదరించాడు, ఆమెకి భరోసానిచ్చాడు. ఏలియాను కూడా ఆ యొక్క కరువు కాలంలో, కష్టకాలంలో దేవుడు సారేపతి కలమన్నాడు, విధవరాలి చేత దేవుడు పోషించేలాగా చేశాడు. విధవరాలు ద్వారా ఎవరైనా పోషించబడతారా? కానీ దైవజనుడు ఆ విధవరాలింటికి వెళ్ళగానే ఆ యొక్క కొండలు నిండి పొర్లిపారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు ఆదరించువాడు, దేవుడు ఆహారం ఇచ్చువాడు, దేవుడు పోషించువాడు. కనుక మరియా నమ్మింది కనుక ఆమె మనవి దేవుడు ఆలకించాడు. రెండవది, మరియా నమ్మింది కనుక ఆమెను ఆదరించాడు. చివరి వరకు కూడా ఆయన చనిపోయే సమయంలో కూడా ఆ యొక్క యోహానుకి బాధ్యతను అప్పగించాడు. మా అమ్మనే మీ అమ్మలాగా చూసుకోవాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఒక మాటను, ప్రాముఖ్యమైన మాటను మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము, 2వ అధ్యాయములో అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం. మా గురువు గారు చెప్తున్నారంటే అది నిజం. అక్కడ కొంతమంది పేర్లు ఉన్నాయి. యేసు ప్రభు ఆరోహణం అయినప్పుడు ఈ యొక్క తల్లి కూడా అక్కడ ఉంది. యేసు ప్రభు ఆరోహణం అయిపోతున్నప్పుడు వీరందరూ కొంతమంది కూడారు. వారితో చెప్పాడు, మీరు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నేలలో బాప్తిస్మం ఇస్తారు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు కనుక మీరు యోదయ సమరయ దేశములు అన్నంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని యేసు ప్రభు వారు అక్కడున్న కొంతమంది జనములకు చెప్పారు, శిష్యులకు చెప్పాడు. అయితే వీళ్ళలో కూడా మరియ ఉంది. మరియ ఉండి యేసు ప్రభు ఆరోహణం అయిపోయాక మీరందరూ చెదిరిపోలేదు, మేడ గదిలోకి వెళ్ళారు. ప్రభువా, మరి నీవు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తావని వాగ్దానం చేశావు, ఆ యొక్క వాగ్దానం నెరవేర్చునాయనా అని ప్రార్థన చేస్తూ ఉండగా 120 మంది ఆ మేడ గదిలో ఉన్నారని, ఆ మేడ గదిలో ఉన్నవారిలో యేసు తల్లి అయిన మరియ కూడా ఉందని ఈ యొక్క బైబిల్ చెప్తుంది. 14వ వచనం చదవండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక దేనికోసం ప్రార్థన చేస్తున్నారన్న? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నారమ్మా. దేవుడు వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుందని. ఆ వాగ్దానం పట్టుకొని వారు మేడగదిలోనికి వెళ్ళిపోయారు. 120 మంది ఉన్నారు. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చేసింది. ప్రతి ఒక్కరి మీద కూడా పరిశుద్ధాత్మ వాలింది. వారు
ఆ పరిశుద్ధాత్మ వాలిన తర్వాత వారు శక్తి పొందారు. వారు అన్య భాషలతో మాట్లాడసాగారు. వాక్శక్తి పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆవిడ యేసు ప్రభు పుట్టినప్పుడే ఆవిడ ఎవరి ద్వారా గర్భం ధరించింది? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. అంతే. ఆవిడలో పరిశుద్ధాత్మ ఉన్నారా లేరా? ఉన్నారు కదా. అయినా కూడా ఆవిడకి మేడ కదా అవసరమా? ప్రార్థన అవసరమా? ఆ ప్రార్థన చేసుకునే గుంపులో ఆవిడ కూడా ఉండాలా? నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానే, నాకెందుకు పరిశుద్ధాత్మ అని అనుకుందా? అనుకోలేదు. కాబట్టే ఆవిడ కూడా వారందరితో వచ్చి ప్రార్థన చేసింది. దేవుడు పరిశుద్ధాత్మ ఆవిడ మీదకి సుమరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు అనేక మంది నాకెందుకు ప్రార్థన, నాకెందుకు సంఘం, నాకెందుకు సహవాసం, నాకెందుకు పాస్టర్ గారు, నాకెందుకు విశ్వాసులు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ మరియలో మనం నేర్చుకోవాల్సిన విషయం సహవాసంలో ఉంది, రొట్టె విరుచుటలో ఉంది, ప్రార్థనలో ఉంది. ఎడతెగక వారు ఆ యొక్క పనిలో ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మను మరియా పొందుకుంది. మీరు కూడా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలమ్మా. ఈ రోజుల్లో విశ్వాసులు, దేవుని నమ్ముకున్న వారు బలంగా ఉండాలంటే, విశ్వాసం నుండి తొలగిపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ అనేది మనకి చాలా అవసరమై ఉన్నది. భక్తురాలు మరియా, ఆమెను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రోజు వచ్చిన మీ ప్రతి ఒక్కరిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పేరులో ఒక పేరు జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఆయన ఎవరిని మర్చిపోయే దేవుడు కాడు. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాడు. లేయా ద్వేషించబడిందంట. ఎవరి చేత? యాకోబు చేత. అలాగే రాహేలు చేత ద్వేషించబడింది. యాకోబు చేత కూడా ద్వేషించబడింది. లేయా ద్వేషించబడుట ఎవరు చూశారంట? దేవుడు చూశాడు. చూసి రాహేలుకి ఇవ్వకుండా గర్భం ఎవరికి ఇచ్చాడు? దేవుడు లేయాకి ఇచ్చాడు. అంటే దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? ద్వేషించబడిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈనాడున్న మీరు ద్వేషించబడవచ్చు. మిమ్మల్ని అనేకులు నానా మాటలు అని బాధపరచవచ్చు. అనేక మంది మిమ్మల్ని దూషించవచ్చు. మీ ముందు ఒకలాగా వెనకొకలాగా మాట్లాడవచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారికంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చాలా మీరందరూ దేవుని నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదో చాలా మందిని మనం చూస్తూనే ఉంటాం. కొంతమందిని నేను చూస్తున్నాను, మేలు పొందినంత కాలం దేవునిలో ఉంటున్నారండి. మేలు పొందినంత కాలం ఉంటున్నారు. ఏమైందో ఏంటో మధ్యలో సాతానుగాడు వారి విశ్వాసంలో నుంచి తీసివేసి బయటకు తీసుకెళ్ళిపోతున్నాడు. ఎంత బాధ. వారి కొరకు మీరు అందరూ రోజు ప్రార్థన చేయాలి. ఈ సమయంలో సాతాను గర్జించు సింహం వలె తిరుగుతాడంట, ఎవరిని మింగుతున్నా అని. కనుక మనం కానీ, మన కుటుంబీకులు కానీ, మన సంఘం కానీ, మన పిల్లలు కానీ అందరూ బాగుండాలి. సమయంలో సాతాను గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఈ రోజుల్లో మీరందరూ ఎక్కువ ప్రార్థనలోను, విశ్వాసంలోను ఇంకా పెరగాలి. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి అన్నీ పొందుకొని మళ్ళీ దేవుని కాకుండా వేరొకరిని పూజిస్తున్నారు. ఎంత బాధ. దేవుడు మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే దేవుడు కాడా? వారి జీవితంలో చిన్నదే ఏదైనా జరిగితే దేవుని కాదని ఇంకొకరి దగ్గరికి వారు వెళ్ళిపోతున్నారు. మీరు దేవుడు ఏదో చేస్తాడు అని నమ్ముకోవద్దు. దేవుడు ఏదో కార్యం చేస్తాడని నమ్ముకోవద్దు. మీరు అన్నిటికంటే రక్షణ కావాలని మీరు దేవుణ్ణి నమ్మండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో కొంతకాలమే మా శ్రమలు, పరలోకం వెళ్ళిపోతే అక్కడ నిత్య సుఖములు అక్కడ ఉన్నాయంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూలోకంలో
వీరందరికీ వచ్చే శ్రమలన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. 1000 ఏండ్ల శ్రమల కాలం నుండి మనల్ని తప్పిస్తాడు. 7 ఏండ్ల శ్రమల కాలంలో నుండి కూడా మనల్ని తప్పిస్తాడు. కనుక మనం ఆ రాజు కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరియా దేవుని కొరకు ఎదురు చూసినట్లు మనం కూడా దేవుడు రెండో రాకడ గురించి మనం కూడా ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వాక్యం వింటున్న నా సోదరి సోదరులారా, మరియా నమ్మినందువలన ఆమె జీవితంలో మొట్టమొదటిది ఆమె మనవి దేవుడు ఆలకించాడు. రెండవది ఏం చెప్పాను? ఆదరించాడు. చివరి వరకు కూడా ఆవిడ పోషించబడింది. నాకు ఎవరూ లేరని మీరు అనుకోవద్దు. అందరికంటే గొప్పవాడు దేవుడు మనతో ఉన్నాడు. ఆయన తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. నాకు మా నాన్న తోడు లేడు, మా అమ్మ తోడు లేదు, నా భార్య తోడు లేదు, నా భర్త తోడు లేరు అని మీరు అనుకోవాల్సిన పని లేదు. వారికంటే గొప్ప తోడు మనకు ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఈ సంవత్సరంలో ఇక్కడే ఆ ప్రసంగం చెప్పాను. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో, దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో జనవరిలో అనుకుంటా చెప్పాను. ఆదివారం క్రిస్మస్ అయింది. ఆ గ్రౌండ్లో ఆదివారం ఇక్కడే ఉండి పంచుకున్నాను అన్నమాట. మొత్తానికి దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. ఎంతవరకు తోడుగా ఉంటాడు? చివరి వరకు. శిష్యులతో చెప్పాడు వెళ్ళిపోయేటప్పుడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. దేవుడు సదాకాలం ఉండే దేవుడు. దేవుడు ఆదరించువాడు. దేవుడు మనవిని ఆలకించువాడు. అలాగే మూడవది పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహించే దేవుడు. మరియా పరిశుద్ధాత్మను గురించి ఎదురు చూసింది. నాకెందుకు మేడగది, నాకెందుకు పరిశుద్ధాత్మను అనుకోలేదు. నాకు సహవాసం కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు పరిశుద్ధాత్మ కావాలి అని ఆ యొక్క మేడగదిలో ఉన్న వారందరూ కనిపెట్టినట్టే ఆవిడ కూడా కనిపెట్టింది. ఆవిడ స్పెషల్ అనుకోలేదు, నేను స్పెషల్ అనుకోలేదు. అందరిలో నేను గొప్ప అనుకోలేదు. అందరిలో కూడా ఆవిడ కూడా కలిసిపోయిందమ్మా. అందరిలో కూడా ఆవిడ కూడా కలిసిపోయింది. అదే సమాధానమునకు గుర్తు. మనకి ఎన్ని వేలు ఉంటాయి? 5,000 ఉంటాయి. ఈ 5,000కి గొడవలు వచ్చినాయి అంటమ్మా. అంటే ఎవరు గొప్ప అని. 5,000కి ఏమొచ్చినాయి? కదా. నిజంగా గొడవాడుకోవి పిల్లలు అనుకుంటే అంతేగాని గొడవాడుకో. కథలో వీళ్ళకి ఏమొచ్చినాయి? గొడవ వచ్చింది. ఇది లేచింది. లేచి ఇదిగోండి నేను వాటర్ ఎక్కడున్నాయో నేను చెప్తాను, అంతేకాదు మీ అందరిలో కొరసగా ఉన్నా లావుగా ఉంటాను, నేను గొప్ప అన్నట్టు ఇది లేచింది. నువ్వు ఆగు, ఆ నీళ్ళు ఎక్కడున్నాయో నేను చూపించాలి కదా. అది పలానా చోట అక్కడ ఉంది, పలానా చోట పలానా ఉంది అని ఎవరు చెప్తారు? నేనే చెప్తాను కదా, నీకన్నా నేనే గొప్ప అని అందంట. ఇది లేచింది. అందరూ నిలబడండి అన్నారు. నిలబడింది. ఎవరు పెద్ద అని అన్నారు. ఎవరు పెద్ద మేరలో? మధ్యవేలే. అందులోను అందరి మధ్యలో ఎవరున్నారు మధ్యలో? అటు 2,000 ఇటు 2,000 మధ్యలో ఈ పెద్ద వేలే ఉంది. మధ్యలో అందరూ ఉండరు, అధ్యక్షులు వారే ఉంటారు, పెద్దవారే ఉంటారు. కాబట్టి నేనే మీకు అందరికంటే గొప్పదాన్ని అన్నాను. ఇది ఉంగరపు వేలు. ఇది లేచింది. లేచి మీ అందరికంటే గొప్పదాన్ని నేనే, ఎందుకంటే ఉంగరం విలువైంది నా చేతికి పెడతారు, నేనే మీ అందరిలో గొప్పదాన్ని అని అన్నాను. ఇది లేచింది. ఇది లేస్తే ఇవన్నీ నవ్వుకున్నాయమ్మా. ఎందుకు నవ్వుకున్నాయి? నీవు బళ్ళు పిల్లలకు తప్పించి దేనికి పనికిరావున్నాయంటే ఇవన్నీ ఎవరిని? చిటికిన వేలని. ఎవరికి పని చేస్తుందంటే ఇది? బళ్ళు పిల్లలకి. చెప్పండి అమ్మా, ఎవరికి పని చేద్దండి? బళ్ళు పిల్లలకు తప్పించి నువ్వు ఎవరికి పని చేస్తావు అని అన్నారు. ఆగండి అమ్మా, నేను ఆ పని చేయకపోతే మరి స్కూల్ మున్సిపాలిటీ అయిపోతుంది. నేను సమయానికి సార్ గారికి చూపిస్తున్నాను కనుక మరి అది పంపిస్తున్నాడు, ఆ టయానికి వచ్చేస్తుంది. ఇంకొకటి, మనందరూ దేవుడి దగ్గరికి వెళ్ళినా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా నేనే మీ అందరికన్నా ముందు ఉంటాను, మీరు అందరూ నా అనుకుంటారు కనుక నేనే గొప్పదాన్ని అనుకున్నాయంట.
తర్వాత ఇవన్నీ అనుకొని ఎవరో గొప్పలు కాదు, అందరూ ఒకటే, అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుందామని ఒకరి తర్వాత ఒకరు అనుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికి అదే చెప్తున్నానమ్మా, సమాధానంగా ఉండండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమాధానముగా ఉండాలంట. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటిది? ప్రేమ. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమను కలిగి జీవించాలి. దేవుని ప్రేమ. దేవుడు కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిరిగి దూషించలేదు. ఆయన ఏం మాట్లాడకుండానే వారికి సమాధానం ఇచ్చాడు. అంతేకాదు వారికి రక్షణ ఇచ్చాడు. తిట్టిన వారికి కూడా రక్షణ ఇచ్చాడు. సిలువలో దొంగ ఎలాడుతుంటే తిట్టినంతసేపు తిట్టాడు. తర్వాత మొదటి మాట విన్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో కనుక వీరిని క్షమించు అని అన్నప్పుడు తర్వాత రెండో మాటకి అడుగులో క్షమాపణ వచ్చేసింది. ప్రభువా, మరి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు యేసు ప్రభు వారు వెంటనే క్షమించేశారు. నీవు నాతో కూడా నేడే, రేపు కాదు, నేడు నీవు నాతో కూడా. అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? పరదేశికి వెళ్ళింది ఆత్మ. దేహం ఆ కొండ గుహల్లో పెట్టారు, ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళింది? పరదేశికి వెళ్ళింది. చూసారు అంత తగ్గించుకున్నాడు ఆయన. తగ్గించుకున్నాడు కనుకనే ఆయన ఈరోజు మనందరం నమ్ముకున్నామమ్మా. ప్రతి నామము యేసు నామం అని ఒప్పుకుంటున్నాయి. ప్రతి నాలుక, ప్రతి మోకాలు యేసు నామమున వంగుతున్నాయి. ప్రతి నేత్రము ఆయనను చూసే రోజు వస్తుంది. చూస్తారు అందరూ. మొదటి రాకడలో చాలా మంది చూశారు. ఇప్పుడు రెండవ రాకడలో ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వచ్చేంత వరకు, ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు ఆయన, రెండోసారి వచ్చేంత వరకు కూడా దేవుడు మనకిచ్చిన రక్షణను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, సమాధానమును కాపాడుకోవాలి. దేవుడు మనకు కొన్ని వస్త్రములు ఇచ్చాడు. ఏంటా వస్త్రాలు? నీతి వస్త్రం, మహిమ వస్త్రం, రక్షణ వస్త్రం, ఇంకా మూడు ఉన్నాయి వస్త్రాలు. నీతి వస్త్రం ఉంది, మహిమ వస్త్రం ఉంది, రక్షణ కవచం. ఇవన్నీ మనకు వస్త్రాలుగా ఇచ్చాడు ఆయన. అయితే ఆ వస్త్రాలను మనం ధరించుకోవాలంట. అవి ధరించుకున్నప్పుడే దేవుని రాజ్యంలోనికి మనం ఎత్తబడతాం. కనుక ఈరోజు క్రిస్మస్, ఎన్నో క్రిస్మస్లు వస్తాయి మన బ్రతికి దినములలో. ఎందుకు క్రిస్మస్ చేసుకోవాలంటే ఈ రీతిగానైనా కొంతమందికి దేవుని మాటలు చెప్పడానికే. ఇది మినీ క్రిస్మస్. ఏది మినీ? బిగ్ క్రిస్మస్ ఉన్నామ్మా, ఇప్పుడే కాదు, జనవరిలో పెడతారు పాస్టర్ గారు. అప్పుడు మంచి పాస్టర్ గారిని కూడా చేస్తారు. పాస్టర్ గారిని, పెద్ద పాస్టర్ గారిని ప్లాన్ వేసాం, కానీ ఆయన ఖాళీ లేదని ఇవ్వలేదు. వచ్చే సంవత్సరానికైనా పాస్టర్ గారిని డేట్ ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. ఈలోగా ఇద్దరు పాస్టర్ గారు రెడీగా ఉన్నారు. ఆయన ఈయన, ఆయన ఈయన, ఆయన ఈయన. వీరిద్దరిలో ఎవరో ఆలకాలు కొట్టుకొని ఎవరో తెలుస్తుంది మనకి. దేవునికి స్తోత్రం. మాట ద్వారా మనం అనుకుంటాం, వాళ్ళని కొట్టుకోరమ్మా, వాళ్ళు మంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన యవనస్తులందరూ కూడా మారాలి, అందరూ మంచిగా ఉండాలి, మంచిగా దేవుని సేవలో సహకారులుగా ఉండాలి. మరియా దేవుని నమ్మింది కనుక 3 ఫలితాలు ఆమె జీవితంలో ఉన్నాయి. మనవి ఆలకించాడు, తర్వాత ఆదరించాడు, పోషించాడు, మూడవది పరిశుద్ధ ఆత్మను కూడా ఇచ్చాడు. కనుక అటువంటి ఆత్మను మనం పొందుకుందాం. దేవుడు మరియా ఎలా నమ్ముకుందో మనం కూడా అటు రీతిగా నమ్ముదాం. కొంతమందికి అనుమానం, దేవుడు చేస్తాడా, ఇది నిజమా, ఇది జరుగుతుందా? అవ్వకేమనుకుందా? అవ్వ ఆ పండు తినొద్దని సర్పంతో చెప్పినప్పుడు సర్పం ఏమంది? ఇది నిజమా? ఏమందండి? ఇది నిజమా? నిజం కాదేంటి?
నిజం కాదా చెప్పండి? నిజం. సాతాను సందేహం పుట్టించిందండి. కనుక మీ జీవితంలో కూడా సాతాను సందేహాలు పుట్టిస్తాయి. దేవుని మాటను అంటే లోపడకుండా అవిశ్వాసంలోకి తీసుకెళ్ళిపోతుంది. కనుక ఆ అవిశ్వాసం నుండి మనం తొలగించబడాలి. విశ్వాసంలో, నమ్మికలో మనం ముందుండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాం.